కథాకమలం విందాం పాటిద్దాంకు అందరికీ స్వాగతం. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వింటున్నారు. కథాకమలంకి చాలా సంతోషంగా ఉంది. మరి కథలోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నెలో ఉన్న నీళ్ళల్లో ఒక కప్ప దూకింది. ఆ గిన్నె స్టవ్ మీద ఉంది. ఇప్పుడు స్టవ్ అంటించారు. స్టవ్లో ఉన్న నీళ్లు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. అర్థమవుతుందా పిల్లలు? నీళ్ళల్లో ఉన్న కప్ప కూడా వేడైపోతుంది కదా, ఎందుకంటే ఆ గిన్నె స్టవ్ మీద ఉంది. ఆ కప్ప వేడికి తట్టుకొని నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఆ నీళ్లు వేడవుతూ ఉంటుంటే కప్ప కూడా ఇటు అటు కొంచెం మూవ్ అవుతూ ఇట్ ఈస్ ట్రయింగ్ టు టాలరేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మనం కూడా ఏదన్నా చిన్న దెబ్బ తగిలినా ఏదన్నా ఫస్ట్ ఏంటి ప్రయత్నం చేస్తాము, ఇది అది ఎవరైనా ఏదన్నా అంటున్నా సరేలే అంటున్నారు అని విల్ ట్రై టు టాలరేట్. కప్ప కూడా అలాగే టాలరేట్ చేస్తుంది. వేడికి తగ్గ విధంగా తనను తాను మలుచుకుంటుంది, కానీ బయటికి దూకే ప్రయత్నం చేయడం లేదు. అంటే కొంచెం వేడెక్కగానే కొంచెం పైకి జంప్ చేయడం, మళ్ళీ కిందకి రావడం అలా ట్రై చేస్తుంది, కానీ అది ఎప్పుడు కూడా ఆ గిన్నెలోంచి బయటకు దూకేద్దాం అనే ప్రయత్నం చేయట్లేదు. గిన్నెలో నీళ్లు మరిగే స్థితికి వచ్చేటప్పటికి, అంటే వేడెక్కడం వేరు, మరగడం అంటే బాయిలింగ్. ద వాటర్ స్టార్టెడ్ బాయిలింగ్. సో మొదటి ప్రశ్న ఇక్కడ, at what degree the water starts boiling? అంటే నీళ్లు ఎంత ఉష్ణోగ్రతకి వెళ్ళిన తర్వాత మరగడం మొదలు పెడతాయి? మొదటి ప్రశ్న ఇది. సో గిన్నెలో నీళ్లు మరిగే స్థితికి వచ్చేటప్పటికి వేడిని తట్టుకునే దాని శక్తి సన్నగిల్లిపోసాగింది. వేడిని తట్టుకోవడం అంటే ఆ బాయిలింగ్ టెంపరేచర్ని తట్టుకోవడం. సన్నగిల్లింది అంటే ఇంకా ఆ శక్తి కోల్పోయింది. సన్నగిల్లటం అంటే టు బికమ్ వీక్. అప్పుడు ఆ కప్ప బయటికి దూకే ప్రయత్నం చేసింది. అంటే అంత వీక్ అయిపోయాక బయటికి దూకడానికి ప్రయత్నం చేసింది, కానీ దానివల్ల కాలేదు. ఆ బయటికి దూకే అంత శక్తి దానికి లేదు కదా, అది చాలా సన్నగిల్లిపోయింది. ఇట్ హ్యాస్ బికమ్ వెరీ వీక్. అప్పటికే దాని సర్వశక్తులు వాడేసింది. అంటే దాని టాలెంట్ అంతా ఇటు తిరిగి అటు తిరిగి ఆ వేడిని తట్టుకోవడానికి వాడేసింది. కొద్దిసేపటికి కప్ప మరుగుతున్న నీళ్ళలోనే చనిపోయింది. అంటే ద ఫ్రాగ్ హ్యాస్ బీన్ డెడ్ ఇన్ ద బాయిలింగ్ వాటర్. కప్ప చనిపోవడానికి కారణం ఏమిటి? నాకు తెలుసు, మీరందరూ అనుకుంటున్నారు మరుగుతున్న వేడి నీళ్ళ వల్ల పాపం కప్ప చనిపోయింది అని అనుకుంటున్నారు కదా. కానీ చూద్దాం, అది ఆ మరుగుతున్న నీళ్ళ వల్ల అని అనుకుంటాం. నిజమేమిటంటే బయటికి ఎప్పుడు దూకి ప్రాణాలు కాపాడుకోవాలో నిర్ణయించుకునే సామర్థ్యం కోల్పోవడం వల్ల. సామర్థ్యం అంటే స్ట్రెంగ్త్, వివేకత, ద పవర్ ఆఫ్ థింకింగ్ ఇన్ ద రైట్ టైం, రైట్ థాట్ అండ్ రైట్ టైం. అర్థమైందా? మళ్ళీ చూద్దాం. నిజమేమిటంటే బయటికి ఎప్పుడు దూకి ప్రాణాలు కాపాడుకోవాలో నిర్ణయించుకునే సామర్థ్యం కోల్పోవడం వల్ల. ఇందులో ఏ అనుమానం లేదు. ఆ కప్పలాగానే మన స్నేహితులు, బంధువులు సమయానుకూలంగా సర్దుకోక తప్పదు. అంటే మనం కూడా మన స్నేహితులతో బంధువులతో సమయానుకూలంగా సర్దుకుంటాం. ఎవరైనా హార్ష్గా బిహేవ్ చేసినా, ఏదైనా హర్ట్ చేసినా, సరేలే పోనీలే నా ఫ్రెండే కదా, మా రిలేషనే కదా, అలాగ మనం సర్దుకుపోతాం. కాబట్టి ఒక సమస్యను ఎంతకాలం భరించాలి అంటే, ఇప్పుడు ఈ కప్ప ఎంత టెంపరేచర్ని భరించాలి అనేది తనకి తెలియలేదు. బాయిలింగ్ అయ్యే వరకు తను అందులోనే ఉండిపోయింది. మనకి కూడా ఎదుటి వాళ్ళు చేసే అనర్థమైన పనులు నుంచి ఎంతవరకు మనం భరించాలి, ఎప్పుడు వదిలేసుకోవాలి అంటే, వాళ్ళు చేసే ఆ చెడు పనులు మనం మీద ఏదైతే చేస్తున్నారో ఆ పనుల నుంచి మనం వాళ్ళ నుంచి ఎప్పుడు మనం విత్డ్రా అవ్వాలి. మనల్ని అన్ని విధాలుగా ఎప్పుడు వాళ్ళు వాడుకుంటూ భౌతికంగా, మానసికంగా, ఉద్వేగపరంగా, ఆర్థికంగా వాడుకోవాలని చూస్తారు. పిల్లలు కొంచెం పెద్ద పెద్ద పదాలు నేను చెప్తానుగా, భయపడకండి, ఓకే? కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే అన్ని విధాలుగా, అంటే భౌతికంగా, అంటే ఫిజికల్గా, అంటే నువ్వు పొట్టిగా ఉన్నావు, సన్నగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, పొడవుగా ఉన్నావు, లావుగా ఉన్నావు, సన్నగా, ఏదో ఒకటి, నీ ముక్కు బాగాలేదు, మూతు బాగాలేదు, ఇవి భౌతికంగా మనల్ని బాధ పెడతారు.
ఓకే, ఫిజికల్గా ఇచ్చేస్తారు. మానసికంగా అంటే మన మనసుని బాధ పెడతారు. నువ్వు ఇంతే, నీకు చదువు రాదు, నువ్వు డల్లర్వి, లేకపోతే నువ్వు బాగా ఆడుతున్నావు, ఏదో ఒకటి దే ట్రై టు మేక్ అస్ డల్, రైట్? అది మానసికంగా అంటే నువ్వు లోపలే బాధపడేలాగా అంటూ ఉంటారు. ఉద్వేగపరంగా కొంతమంది కొన్నిసార్లు ఏం చేస్తారు, దే ట్రై టు మేక్ యూ యాంగర్, దట్ ఈస్ కాల్డ్ ఉద్వేగపరంగా. అంటే మనకి ఏదన్నా కోపం వచ్చే ట్రిగర్ అయ్యే మాటలు చెప్తూ ఉంటారు. పిల్లలు అర్థమవుతుంది కదా, మీరు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, నెక్స్ట్ హయ్యర్ గ్రేడ్కి వెళ్తున్నారు కదా, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. తర్వాత ఆర్థికంగా పెద్దవాళ్ళు మనకి బాగా అర్థమవుతుంది. అంటే నాకు కాదులేండి, నేను చిన్నపిల్లనే కదా. ఆర్థికంగా అంటే వాళ్ళు మన డబ్బులు తీసేసుకుంటారు, చాలా డబ్బులు తీసుకొని మళ్ళీ తిరిగి ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, వాడుకోవాలని చూస్తారు. అంటే దే ట్రై టు ఆల్వేస్ యూస్ అస్ ఇన్ ఏ నెగిటివ్ వే, అంటే మనల్ని బాగా మిస్యూజ్ చేసుకుంటారు. మనం ఎంత అవకాశం ఇస్తే అంత వాడుకుంటారు. అయితే ఎప్పుడు వాళ్ళ కబంధ హస్తాల నుండి బయటపడాలో తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం ఈరోజు నీతి ఏంటంటే, కథలో ఏం తెలుసుకోవాలంటే మన లైఫ్ లెసన్, మనము ఎప్పుడు వాళ్ళ కబంధ హస్తాలు అంటే వెరీ హార్డ్ హగ్ ఆర్ హార్డ్ హ్యాండ్స్. తెలుగులో కబంధ హస్తం అంటే పట్టు విడవలేని అంత గట్టిగా పట్టుకునే హస్తాల్ని కబంధ హస్తం అంటే తెలుగులో చేతులు, కబంధం అంటే వెరీ గ్రిప్డ్ హ్యాండ్స్. అంటే వాళ్ళు అంతా మనల్ని మెస్పరైజ్ చేసేసి లేకపోతే వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకుంటారు. కానీ ఎంత కంట్రోల్లో ఉండాలి అనేది వాళ్ళల్లో ఉండాలా, మనల్లో ఉండాలా? మనలో ఉండాలి. మీకు తెలుసు, ఐ నో యు ఆర్ ఆల్ ద కిడ్స్ ఆర్ టాలెంటెడ్, నాకు అర్థమైపోయింది. ఓకేనా పిల్లలు? ఇది మనం ఎంతవరకు వాళ్ళ అండర్లో ఉండాలి, మన ఇండివిజువాలిటీని మనం కోల్పోకూడదు అనేది మనం తెలుసుకుంటాం. ఇది ఎప్పుడు తెలుసుకుంటాం మనం? మనకి ఒక ఇండివిజువాలిటీ, మనకి ఒక పరిపక్వత, అంటే ద థాట్ ప్రాసెస్ పాజిటివ్గా ఉంటే మనల్ని ఎదుటి వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది మనకి అర్థమైపోతుంది. ఓకేనా? సో మన శక్తి సన్నగిల్లే లోపు బయటపడడం ముఖ్యం. అంటే కప్పలాగా మనం వీక్ అయిపోతే వాళ్ళ చెడ్డ పనుల నుంచి, కబంధ హస్తాల నుంచి మనము బయటపడలేము. అందుకని కప్పలాగా మనం ఓవర్ టాలరేట్ చేయకుండా ముందే మనం ఎలా బయటపడాలో మనం ఆలోచించుకుని ఆ పని చేయాలి. అబ్బా, పిల్లలకి పెద్దలకి ఇద్దరికీ చాలా బాగుంది కదా ఈ కథ. అయితే మొదటి ప్రశ్న, వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, ఆర్ ఎట్ వాట్ డిగ్రీ ద వాటర్ స్టార్ట్స్ బాయిలింగ్? అమ్మో, సైన్స్ అనుకోకండి, ఇట్ జస్ట్ జనరల్ నాలెడ్జ్, రైట్? మనము ఇతరుల నుండి ఎప్పుడు బాధపడకుండా బయటపడాలి, ఇది రెండో ప్రశ్న. మరి టైటిల్ మాత్రం అందరికీ ఓపెన్, ఎవరన్నా పెట్టచ్చు. అండ్ దయచేసి ప్లీజ్ టెక్స్ట్ ద మెసేజ్. ఇప్పటి నుంచి నో వాయిస్ మెసేజెస్, ప్లీజ్ టెక్స్ట్ ద మెసేజెస్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.